ఇచ్చాపురం నుంచి నరసరావుపేటకు ఇన్ని జిల్లాలు తిరిగాను. తెలంగాణ జిల్లాలు కూడా తిరిగాను. ముఖ్యంగా ఆంధ్ర జిల్లాలు తిరిగినప్పుడు ఇంతమంది యువత వస్తా ఉంటే అందరిలో ఒకటే ఆవేదన ఉంది. ఒక్కొక్క విద్యార్థితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడుగుతుంది, అన్న మాకు నిరుద్యోగ వృత్తులు కాదన్న కావాల్సింది, మాకు ఉద్యోగం సంపాదించుకునే పరిశ్రమలు పెట్టమని చెప్పండి, ఉపాధి అవకాశాలు ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 25 కేజీలు విపత్తు వస్తే 25 కేజీలు బియ్యం ముఖాన్ని కొట్టేస్తే అన్న మాకు 25 కేజీలు బియ్యం కాదన్న, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని ఒక్కొక్క విద్యార్థులను కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి కష్టమైన సమయంలో రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, ఏ రోజునన్నా సరే మీరు నిజంగా సగటు యువత, సగటు మహిళలు, సగటు ప్రజల తాలూకు ఆవేదన మీరు గమనించారా? ముఖ్యమంత్రి గారు సడన్ గా మేలుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యను వెలికి తీయగానే అక్కడ సమస్య ఉన్నట్టు సరే అక్కడ ఆదోనికి పోతే ఆదోనిలో ఒక మీ కాలేజ్ లేదని విద్యార్థులు చెప్తే ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తుంది చెప్పాలా? జనసేన పార్టీ వచ్చి గళవెత్తాలా సమస్యల కోసం? ఎమ్మెల్యే లేరా? ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరా? ఇక్కడ 32 లక్షల టన్నులు అక్రమ మైనింగ్ జరిగితే దీనిని చెప్పడానికి, చట్టసభలో మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే లేడు. ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు మర్చిపోయారా? ఆయన కూర్చోబెట్టి ఇంట్లో కూర్చున్నారా? మాట్లాడటం మీ బాధ్యత కాదా? అందుకనే యువతకు నేను మాటిస్తున్నాను, మన సహజ వనరుల్ని ఎవరన్నా తీసేస్తే, అంటే ఎంత దారుణమైన ట్యాక్స్ ఉందంటే, ఎవరన్నా ప్రభుత్వ అధికారులు అంటే లంచం తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ కమిషన్ తీసుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. నాకు అది కూడా ఆశ్చర్యం కలిగింది, ఇలాంటివి కూడా జరుగుతాయని. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలాంటివి కూడా వింటా ఉన్నాను. కావాల్సింది నిజంగా నాకు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఒక్కొక్క దేశానికి వెళ్తున్నప్పుడు, ఉదాహరణకి మనం కాలిఫోర్నియా ప్రాంతానికి వెళ్తే, ఇజ్రాయెల్కి వెళ్ళినా నేల సమస్య కాదు, నేల కాదు, ఉన్న నేలలో ఎంత అభివృద్ధి సాధించగలం అనేది ఒకరి తాలూకు విఘ్నత, తెలివితేటలు, ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా అక్కడ రాజకీయ వ్యవస్థకి. ఇదే ఇజ్రాయెల్లో మన రాయలసీమ నేలలాగా, మన పల్నాడు నేల లాంటి నేలది ఇజ్రాయెల్. ఈ రోజున ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత వ్యవసాయ అభివృద్ధి ఉందంటే, ఈ రోజున మనం ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీ తిప్పి కొడితే మన పల్నాడు అంత దేశం కాదు అది ఇజ్రాయెల్. అంటే మనకి ఇంత సంపద ఉంది, ఇంత మేధోశక్తి